అంటే సద్గురు గారు మళ్ళా దీన్ని తన ప్రాక్టీసెస్లో చాలా గట్టిగా చేస్తూ ఉంటారు. సో ఈ శాంభవి ముద్ర వలన మనకి స్ట్రెస్, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ ఇట్లాంటివన్నీ మాయమవుతూ ఉంటాయి. అండ్ ఈ ముద్ర వలన మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఈ శాంభవి ముద్రని ఎలా వేసుకోవాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంభవి ముద్ర వేయడానికి మామూలుగా కూర్చొని ప్రశాంతంగా 3-4 టైమ్స్ డీప్ బ్రెత్ తీసుకుని, లేదంటే 4-4 టెక్నిక్ ఆర్ 3-6-9 టెక్నిక్ ఆర్ 3-4-7-8 టెక్నిక్, ఇలాంటివి ఏమన్నా బ్రీతింగ్ టెక్నిక్స్ 1 మినిట్ పాటో ఒక 30 సెకండ్స్ పాటో చేసి రెడీగా ఉంచుకోండి. ఉన్న తర్వాత మీ కాన్సన్ట్రేషన్ అనేది ఈ ప్లేస్లో ఏర్పరచుకోవాలి. సో మన థర్డ్ ఐ ప్లేస్లో కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయకుండా ఎంతసేపు అయితే మనం కూర్చోగలమో అంతసేపు, అంటే ప్రెషర్ పెట్టకుండా ఈ ఏరియాలో మన కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మన సద్గురు ప్రాక్టీసెస్లో ఈ వేలుని ఇక్కడ పెట్టుకోవడం వలన మన కాన్సన్ట్రేషన్, మన ఫోకస్ అనేది ఇక్కడికి వెళ్తుంది అని చెప్తారు. కాబట్టి వేలుని ఇలా పెట్టుకొని ఈ ముద్రని ఇలా, అంటే ఈ ముద్రని ఇలా పెట్టుకొని ఈ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ థర్డ్ ఐ ప్లేస్లో కరెక్ట్గా సెంటర్ ఫింగర్ అక్కడికి వెళ్ళింది కదా. సో ఆ ఏరియాలో కాన్సన్ట్రేషన్ అనమాట. లేదు ఇట్లా ఫింగర్ పెట్టుకోవడం వల్ల నాకేమీ బెటర్మెంట్ అనిపించడం లేదు అని అంటే డైరెక్ట్గా వీ కెన్ ఫోకస్ ఆన్ దిస్. ఇది ఇంకా కొంచెం డీప్గా చేయాలి అని అంటే ఈ 2 కనుబొమ్మలు అనేవి మనకి ఇట్లా మనము ఈ ప్లేస్లో చూస్తున్నప్పుడు మొత్తం డార్క్గా ఉండి మనం ఓన్లీ ఈ ప్లేస్లో ఫోకస్ పెడుతున్నప్పుడు ఇది వి షేప్లో వస్తుంది. ఆ వి షేప్ లోపల నుంచి మనం బయటకి అనేది చూడడం మొదలు పెడుతూ ఉండాలి. స్టార్టింగ్ అట్లీస్ట్ మనం ఈ వి షేప్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. అంటే మనం ఇట్లా ఇక్కడ ఫోకస్ పెట్టినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అక్కడ బ్లాక్ కలర్గా ఒక ట్రయాంగిల్, అంటే ఒక వి షేప్ ఫామ్ అవుతుంది. ఆ షేప్ మీద మీ కాన్సన్ట్రేషన్ మొత్తము నిలిచి ఉండాలి. సో మీ ఫోకస్ ఎక్కడైతే ఉంటుందో మీ ఎనర్జీ అక్కడికి ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలాగా ఫోకస్ చేస్తూ 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 మెల్లిగా ఆ దాంట్లో నుంచి ఫస్ట్ డే 1 మినిట్, సెకండ్ డే 2 మినిట్స్, అలాగా ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే ఆ ఫోకస్ అనేది ఆ వి షేప్ నుంచి లోపలికి